ఈరోజు వాక్య ధ్యానాంశం. ఇంటి గుట్టు బయట పెట్టవద్దు. దైవజనుడు హైదరాబాద్లో వచ్చిన కొత్తలో ఒక కాలనీలో నివసిస్తుండేవారు. అక్కడ క్రింద ఉన్న ఇంటి బయట ఒక సహోదరి వచ్చి కూర్చుని ఉండేది. దైవజనులు ఉద్యోగం చేయడానికి అదే దారిలో వెళ్తున్నప్పుడు, బాబు అని నన్ను పిలిచి, మా అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది అని చెప్పింది. ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇంట్లో జరుగుతున్న లేదా జరిగిన విషాదకరమైన లేదా అవమానకరమైన విషయాలను లోకస్తులకు తెలియచేయడానికి తహతహలాడటం ఇది ఒక మానసిక వ్యాధి కాదంటారా? ఎప్పుడు కూడా మీ జీవితంలో ప్రాముఖ్యంగా మీ భార్య భర్త గురించి, మీ పిల్లల గురించి నెగిటివ్గా లోకానికి చెప్పొద్దు. మీ కుటుంబ విలువలను బజారుకు ఈడ్చే పని ఎన్నడూ చేయవద్దు. మనం ఎవరితోనైనా ఆ విధంగా పంచుకుంటామో ఆ వ్యక్తి చాలా మంచి స్నేహితుడని, చాలా మంచివాడని అనుకుంటాం. ఈరోజు నిజంగానే అతడు మంచి స్నేహితుడై ఉండవచ్చు, కానీ అదే స్నేహితుడు ఒకరోజు శత్రువుగా, స్వార్థపరుడుగా మారవచ్చు. ఆ విధంగా మారిన రోజున మనం తనతో పంచుకుంటున్న మన కుటుంబ విషయాలను ప్రచారం చేస్తాడు. రేపటి దినాన అది మనకు, మన కుటుంబానికి, మన ఉద్యోగానికి, మన వ్యాపారానికి విఘాతం కలిగించవచ్చు. జాగ్రత్త. ఈ లోకం మంచిది కాదు. సమాజము సరిగా లేదు. కావున మనం ఎంతగా నమ్మినా సరే ఏమి చెప్పాలో అవే చెప్పాలి, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి తప్ప కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చే విషయాలను ఎన్నడూ స్నేహితులతో, ఆత్మీయులతో, బంధువులతో పంచుకునే ప్రయత్నం చేయవద్దని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. ఊరకనక మాటలాడువాడు తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును. ఊరకనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును. సామెతలు 13:3. సామెతలు 18:21. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. కావున జాగ్రత్త పడమని మనవి. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.